దేవుని పట్ల మీ ఉద్దేశం ఏంటో మీకు అర్థం కావాలి. అది చాలా ప్రాముఖ్యమైనది. 31st నైటు ప్రతి ఒక్కరు ప్రమాణాలు చేస్తూ ఉంటారు. 31st నుంచి నేను తాగనని, 31st నుంచి ఇక నేను సిగరెట్ కాల్చనని, 31st నుంచి కొన్ని వ్యసనాలకు దూరంగా ఉంటానని, ఇంకిదే ఆఖరు అని చాలామంది ప్రమాణాలు చేసి ఆ 1వ తారీఖులోనికి ప్రవేశిస్తారు. ఇది క్రైస్తవత్వంలో ఉంది, లోకంలో కూడా ఉంది. అసలు క్రైస్తత్వంలో వ్యసనాలకి తావుందా? క్రైస్తత్వంలో మరి ఇటువంటి తప్పుడు పనులకు లేదా అపవిత్రమైన పనులకు, అపవిత్రమైన హేయమైన కార్యాలకు క్రైస్తత్వంలో చోటు ఉందా అంటే నిర్హేతకంగా అటువంటిది ఏమీ లేనిదే క్రైస్తత్వం. ఎందుకంటే వాక్యమైన దేవుడు తన్ను తాను పరిచయం చేసుకున్నప్పుడు ఒక అద్భుతమైన మాటను మనం పలుకుతూ ఉన్నాం. ఈ మాట రోజు ఎందుకు పలుకుతున్నాం చాలా మందికి అర్థం కాదు. ఆది యందు వాక్యముండెను, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఇది ప్రతి ఒక్కరూ హృదయం అనే పలక మీద గంటముతో క్లియర్ కట్గా రాసుకోవాలండి. వాక్యమే దేవుడన్న విషయాన్ని మనము జీర్ణించుకోగలగాలి. ఈ వాక్యమైన దేవుడు ఎటువంటి వాడట? ఈ వాక్యమైన దేవుని యొక్క విధి విధానాలు మనకు తెలియాలి. దేవుని పట్ల మనకు అవగాహన కలగాలి. కలిగినప్పుడే మనము ఆయన ఎటువంటి వాడో తెలుసుకున్నప్పుడే మన యొక్క హృదయాంతర్యాలలో పరిశుద్ధతను కలిగి ఉంటాం. మరి 1 యోహాను పత్రికలో కూడా ఆయన గురించి ఒక సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. ఆయన ఎటువంటి వారో, ఆయనలో ఏముందో తెలియపరుస్తూ అక్కడ చాలా విషయాలు మనకు వారు చూసిన దాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. ఎందుకనంటే ఆయనలో ఏముంది, ఆయన ఎప్పుడు వాడు, ఎక్కడ వాడు అనే విషయాలు చాలా అద్భుతంగా ఉంటాయి. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించి. వాక్యమైన దేవుడు ఎటువంటి వాడు చెప్తాడు. జీవ వాక్యమును గూర్చినది అని ప్రారంభించాడు. ఆది నుండి ఏది ఉండినో, మేము ఏది వింటిమో, కనులారా ఏమి చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని చూచెనో అది మీకు తెలియజెప్పుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరుచుచున్నాము. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజెప్పుచున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడా ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమగుటకై మేము ఈ సంగతులను వ్రాయుచున్నాము. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమే ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు. దీన్ని గుర్తుపెట్టుకోవాలి. దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన యందు చీకటి, రౌండ్ చేసుకోండి, చీకటి ఎంత మాత్రము లేదు. దేవునికి స్తోత్రము.
హల్లెలూయా. ఆయన యందు చీకటంత మాత్రము లేదు. మరి మనము ఆయన యందు ఉన్న ఎడల మనము లోకమునకు వెలుగై ఉన్నాము. మనలో కూడా చీకటి ఎంత మాత్రము ఉండకూడదు. ఏమిటి ఆ చీకటి అంటే నైట్ వచ్చే చీకటి గురించి మాట్లాడుతున్నాడా అంటే కానే కాదు. చీకటి క్రియలు ఉన్నాయి. ఈ చీకటి క్రియలు, ఈ లోకంలో అనేకమైన క్రియలు జరుగుతూ ఉన్నవి. మరి సహోదరుడు మొట్టమొదటి ప్రార్థన చేశాడు. ఢిల్లీలో ఉండాయన చాలా చక్కని ప్రార్థన చేశాడు. ఈ సంఘము మరి ఎంత మాత్రము చీకటి ఉండకూడదని. అవునండి, చీకటిలో ఉన్న వాళ్ళం కాదు. మనం వెలుగు సంబంధులము. మనము వెలుగులో ఉండి అనేకుల్ని వెలిగించవలసిన వారు. ఈ 31st నైట్ చాలాసార్లు తీర్మానాలు చేసుకుంటూ ఉంటారు. అది అన్యులకు చెల్లింది. మనము ఎప్పుడైతే వాక్యము యొక్క వైఖరిని అర్థం చేసుకుంటామో ఇక మనం వెలుగుమయంగా మార్చబడతాం. అందుకే చాలా మంది వెలుగు యొద్దకు రాలేరు. ఎందుకు రాలేరు? చీకటి క్రియలను విడవలేరు. చీకటి క్రియలను విడవాలంటే ఏం చేయాలి? ముందు ఆయనను మనము డిస్కవరీ చేయాలి. అసలు ఆయన ఎవరు, ఆయన ఎటువంటి వాడు అనే విషయాలు మనము ఈ వారం అంతా తెలుసుకుందాం. ఎందుకంటే చాలా మంది అడుగుతూ ఉంటారు. రత్నప్రసాద్ అనేవాడు బాప్తిసం తీసుకోకముందు అలా ఉండి బాప్తిసం తీసుకున్న తర్వాత అలాగే ఉన్నాడు అనుకోండి. ఈ దేవునికి గూర్చిన జ్ఞానం నాలో ఏముంది? నేను లోకంలో ఉన్నప్పుడు లోకము నాపై ఏలుబడి చేస్తుంది. అప్పుడు లోక సంబంధమైన కార్యాలన్నీ నాలో జరుగుతాయి. ఎందుకు అంటే నేను లోకంతో స్నేహం చేశాను కాబట్టి. ఎప్పుడైతే నాకు వెలుగు కలిగిందో, నాకు తెలివి కలిగిందో, నేను నా పరిశుద్ధుడైన దేవుణ్ణి అంగీకరించి ఆయనకు అమ్మివేయబడ్డానో, ఇక నా దేహము, నా శరీరము, నా అవయవాలు యావత్తు కూడా ఆయనవై ఉన్నవి. ఆయన ఏమై ఉన్నాడో నేనును అదే అయి ఉన్నాను. అయితే దీన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే వాక్యం అనే దేవునితో స్నేహం చేయాలి. ఆయనతో ఎలా స్నేహం చేయాలి? ఒకనాడు హానోకు చేశాడు స్నేహము. మరి ఈరోజు మనం ఎలా చేయాలి? హానోకు కంటే ధన్యులం మనం, హానోకు కంటే యోగ్యులం మనం. ఎందుకనంటే పరిపూర్ణమైన, పరిశుద్ధమైన, పవిత్రమైన, సంపూర్ణమైన వాక్యము అనే దేవుడు మన యొద్దే ఉన్నాడు, మన చేతిలో ఉన్నాడు, మన కళ్ళ ఎదుట ఉన్నాడు, మన హృదయంలో ఉన్నాడు, మన నోటిలో ఉన్నాడు. ఈ యొక్క డిస్కవరీని మనం అర్థం చేసుకోగలిగి మనం ముందుకు కొనసాగుతున్న తరుణంలో మనలో ఉన్న ప్రతి మానిల్యము, ఏదైతే హేయమైన కార్యములు ఉన్నావో అవన్నీ కూడా మనల్ని విడిచి బయటకు పోతాయి. ఎందుకో తెలుసా? వెలుగులో చీకటి మనలేదు. వెలుగు మనలోనికి వస్తున్న కొలిది చీకటి. చూడండి, టార్చ్ లైట్, బెడ్ లైట్, పెద్ద లైట్, ఒక గదిలో మనం ఉన్నప్పుడు ఆ లైటింగ్ మనకు ఫోకస్ పెరిగే కొలిది ఆ యొక్క గదిలో ఉన్న చీకటి ఎలా అయితే మాయమవుతూ ఉంటుందో, ఆ గది అంతా నీకు వెలుగుమయమై ఉంటుందో, వాక్యము నీలోనికి వెళ్ళే కొలిది నీ యొక్క హృదయం అనే గది వాక్యముతో నింపబడుతూ ఉంటుంది, వెలుగుతో నింపబడుతూ ఉంటుంది, వెలుగుతో నింపబడుతూ ఉంటుంది. ఎప్పుడైతే వెలుగు నీలోకి వెళుతూ ఉన్నదో నీలో ఉన్న చీకటి క్రియలు అన్నీ కూడా నీ నుంచి ఆటోమేటిక్గా, నువ్వు మళ్ళీ ఏం చేసేదేం లేదు, నువ్వు దేవుని డిస్కవరీ చేయగలగాలి. వాక్యం అనే దేవుని అర్థం చేసుకోగలగాలి. దేవుడు ఎటువంటి వాడో నువ్వు తెలుసుకోవాలి. దేవుడు నీ కొరకు ఏమి చేస్తాడో తెలుసుకోవాలి. దేవుడు నీ కొరకే ఆయన ఏమైపోయాడో అర్థం చేసుకోవాలి. ఆయన్ని ఎంతగా నువ్వు అర్థం చేసుకుంటే నీ పాపపు క్రియలు
నీ చీకటి క్రియలు, నీ వ్యసనములు, నీ యొక్క అలవాట్లు అన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. చూడండి, లోకంలో ఒక సామెత ఉంటుంది, వాడు స్నేహితుడిని బట్టి వాడిని లెక్కేస్తారు. వాడు ఎవరితో స్నేహం చేస్తున్నాడో చూసి వాడిని చెడ్డవాడా మంచివాడా అని చెప్పి తీర్పు తీరుస్తారు లోకం. ఎందుకని? ఒక డ్రగ్స్, లేదా ఒక పేకాట, ఒక వ్యభిచారం, లేదా ఒక గంజాయి, ఒక మద్యపానీయుడు, లేదా ఒక ధూమపానీయుడు అతనితో స్నేహం చేస్తున్నాడు. ఉత్తమమైన వాడే, వీడు ఉత్తమమైన వాడే, కానీ వాడితో స్నేహం చేస్తున్నాడు. వాడు స్నేహితుడిని చూసి వీడిని చెప్పగలమనే ఒక సూత్రం మనకు కనబడుతూ ఉంటుంది. నీ స్నేహం ఎవరితోని? నీ స్నేహం దుష్టునితోనా? అందుకే ప్రభు డిక్లేర్ చేసేసాడు, ఈ యొక్క ఆచార వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే నీకు వ్యసనాలుగా ఉన్నాయో, ఇవేమీ కూడా దేవుడి నుంచి వచ్చినవి కావు. కాబట్టి నువ్వు వ్యసనాలు ఎవరివట? నీ అపవాది అయిన తండ్రివి. వాడి యొక్క దుర వ్యసనాలను, వాడి యొక్క ఆలోచనలను, వాడి యొక్క ఆశలను, నీ శరీరాన్ని వాడు ఆశ్రయించి వాడికి కావలసిన అవసరతలను నీ ద్వారా నెరవేర్చుకుంటూ ఆనందపడుతూ ఉన్నాడు. కాబట్టి మొదటగా నువ్వు అంగీకరించబోతున్న దేవుడు, లేదా నువ్వు తెలుసుకున్న దేవుడు, లేదా నువ్వు ఇప్పటికే దేవుడిలో ఉండుంటే ఆ దేవుడు ఎటువంటి వాడో నువ్వు తెలుసుకోవాలి. అలా మనం తెలుసుకున్నప్పుడు మనల్ని మనమే పరిశుద్ధపరచుకుంటాం. ఎవరో పరిశుద్ధపరచవసరం లేదు. మనల్ని మనమే గైడ్ చేసుకుంటాం, మనల్ని మనమే శుద్ధీకరించుకుంటాం. ఆ శుద్ధీకరణకు ఆయన సహాయపడతాడు. మొదటగా నీకు తెలివి కలగాలి, మొదటగా దేవుని జ్ఞానంతో నువ్వు నింపబడాలి. కాబట్టి మొదటి మాటని ఈరోజు చూసి ముగించుకుందాం. మొదటి మాట, కీర్తనాకారుడైన దావీదు యొద్దకు వెళదాం. కీర్తనాకారుడైన దావీదు 99వ కీర్తన 99. ఈ 99వ కీర్తనలో 3వ చరణాన్ని మనం ఈరోజు ఆయనను గూర్చి తెలియపరుస్తుంది. మన దేవుని గూర్చి జ్ఞానాన్ని తెలియపరుస్తుంది. ఆయన ఎటువంటి వాడో ఆ కీర్తనాకారుడైన దావీదు సర్వలోకానికి తెలియపరుస్తూ ఉన్నాడు. ఆయన ఎంత గొప్పగా చెప్తున్నాడో చూడండి. భయంకరమైన, మొదటగా మనం తెలుసుకోవాలి నా కుమారుడా, భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు. యెహోవా పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రము. చాలా అద్భుతమైన మాట కదా. ఆయన నామము భయంకరమైనది, ఆయన మహాపరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు. ఆయనలో చీకటి ఎంత మాత్రమూ లేదు. ఆయన వెలుగుమయమై ఉన్నారు. ఇటువంటి దేవుణ్ణి నేను కలిగి ఉన్నానని ఎవరైతే తెలివి కలిగి, మరి ఎవరైతే ఆ వెలుగు యొక్క ప్రత్యక్షతను అనుభవించి, వాక్య ప్రత్యక్షత కావాలనుకునేవారు ప్రతి ఒక్కరు కూడా ఆయనతో స్నేహం చేస్తే, వాక్యముతో స్నేహం చేస్తే, మనలో ఉన్న మాలిన్యము మనకు తెలియకుండానే గదిలో, ఒక బెడ్రూమ్లో అన్ని తలుపులు వేసిన తర్వాత చీకటమయంగా ఉంటుంది. తడువులు ఆడుకుంటూ వెళ్ళి అలాగా స్విచ్ బోర్డు మీద చేయగానే ఆ ట్యూబ్ లైట్, పెద్ద లైట్ ఏదో ఒకటి ఉంటుంది, అది వెలగగానే అంతవరకు ఉన్న చీకటి ఎలా అయితే గదిని విడిచి వెళ్ళిపోతుందో, నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయములో ఉన్న పాప పంకిలమైన వ్యసనములు యావత్తు నీకు తెలియకుండానే నిన్ను విడిచి వెళతాయి. ఎప్పుడు? అసలు నువ్వు ఎటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నావో అర్థం చేసుకోవాలి. ఏ వ్యసనము నీకుగా నువ్వు విడిచిపెట్టలేవు, ఏ వ్యసనము నీకుగా నీవు వదిలించుకోలేవు. అది నీకు శక్తికి మించినది. ఎందుకనంటే లోకంలో ఉన్న పరిస్థితులు నాకు తెలుసు. ఒక కుటుంబంలో ఒక పురుషుడు ఉన్నాడు అనుకోండి,
తన భార్య జ్వరంతో పడి ఉంది. పిల్లలు పాలు లేక, వారికి కనీసం బయట పాలు కూడా తేవడానికి ఇతని దగ్గర డబ్బులు లేక, ఆ యొక్క 4 కూడలు అంటే ఆ సెంటర్ 4 కూడల సెంటర్లో ఈయన నిలుచుని తన స్నేహితుల యొద్దకు వెళ్ళి స్నేహితులందరినీ అర్థిస్తున్నాడు. నా భార్య జ్వరంతో ఉంది, నా 2 పిల్లలకి పాలు కూడా లేవు, ఒక 100 రూపాయలు ఇస్తే పిల్లలకు పాలు పట్టుకుని ఆమెకు ఏవో 2 టాబ్లెట్లు పట్టుకుని వెళ్తాను, నాకు ఒక 100 రూపాయలు ఇవ్వండి అని చెప్పి తన స్నేహితులందరినీ అర్థిస్తున్నాడు. ఏమండి, మీరు అర్థం చేసుకోవాలి, మీరు అక్కడికి వెళ్ళగలగాలి, ఆ కుటుంబం యొద్దకు వెళ్ళగలగాలి. మీకు నిజంగా మనస్సు ఉంటే. నేను ఆమెను చూస్తున్నాను, ఆమె జ్వరంతో పడున్న తల్లిని నేను చూస్తున్నాను, ఆ తల్లిని పట్టుకుని పీకుతున్న 2 పిల్లల్ని నేను చూస్తున్నాను, వాళ్ళని అలా వదిలి నిస్సహాయతగా వెళ్తున్న భర్తను నేను చూస్తున్నాను. ఆ సెంటర్లో అతను నిలుచుని తన స్నేహితులను అభ్యర్థిస్తున్నాడు. తనను అభ్యర్థతను నేను చూస్తున్నాను. మీరు చూడగలిగితే ధన్యులు. స్నేహితులు ఎవరు కూడా 1 రూపాయి కూడా సహాయం చేయలేదు, 1 రూపాయి కూడా సహాయం చేయలేదు. అదే స్నేహితుడు మరలా మారు అప్పుడే తను త్రాగడానికి ఏమీ లేదు, మనం అందరము కలిసి తాగుదామని అడుగుతున్నాడు. భార్యకు బాలేదు, పిల్లలకు పాలు లేవు అన్నప్పుడు ఏ ఫ్రెండో తనకు సహాయం చేయలేదు. కానీ ఎప్పుడైతే నాకు బుర్ర పాడైపోతుంది, నాకు ఆలోచన రావట్లేదు, నాకు ఇప్పుడు తాగాలనిపిస్తుంది అని బాహాటంగా అదే నోటితో అతను ప్రకటించినప్పుడు అక్కడున్న చుట్టుపక్కల ఉన్న స్నేహితులందరూ కూడా ఏమండి అతన్ని తీసుకుని ఆ కళ్ళు కాంపౌండ్కో లేకపోతే ఆ మందు కాంపౌండ్కో లేదా బారుకో ఎక్కడికో తీసుకెళ్ళి ఏమండి చొక్కా మడతలో ఉన్న డబ్బులు, ఏమండి వెనక జేబులో ఉన్న డబ్బులు, లోపల సీక్రెట్గా ఉన్న డబ్బులు ఇవన్నీ తీసి అతనికి తాగిపించి వీరు తాగి సంతోషిస్తారు. ఏమర్థమవుతుంది మీకు? వ్యక్తి మారలేదే, అభ్యర్థించడం మారలేదే, ముందడిగింది శ్రేష్టమైంది అడిగాడు. మనుషుల యొక్క ఆలోచన విధానం ఇలాగే ఉంటుంది. ఎందుకనంటే మనుషులు మంచివారేనండి, మనుషులందరూ మంచివారు, మనుషులు అంటేనే మంచివారు. ఎందుకో తెలుసా? ఇదేదో సినిమా డైలాగ్ అనుకోకండి, ప్రసంగి గ్రంథంలో క్లియర్గా ఉంది. ఎందుకనంటే ప్రతి మనిషి దేవుని నుంచి వచ్చిన వారే. యాకోబు పత్రికలో చూస్తే ప్రతి మనిషి దేవుని స్వారూప్యమే, ప్రతి మనిషి దేవుని పోలికే. అయితే ఈ మనుషులను లోకమనే అధికారి పరిపాలన చేయటం ద్వారా ప్రతి మనిషిలో వ్యసనములు ఉన్నాయి, ప్రతి మనిషిలో భోగములు ఉన్నాయి, ప్రతి మనిషిలో యుద్ధములు ఉన్నాయి. చాలా దౌర్భాగ్యమైన స్థితి అండి లోకం. ఒక మనిషి బాగుపడతానంటే ఒక్కరు కూడా సహాయం చేయరండి. ఒక వ్యక్తి వ్యసనాలకు బానిసనవుతానంటే సిగరెట్ లేకపోతే 2 ముక్కలు చేసుకొని తాగుతారు, మందు లేకపోతే ఉన్నదాన్నే 2 భాగాలు చేసుకొని తాగుతారు. ఎంత సమైక్యత! ఏమండి, గంజాయి, మాదక ద్రవ్యాలు, ధూమపానం, మద్యపానం, వ్యభిచారం కూడా విచ్చలవిడిగా ఉంది లోకంలో. ఇవన్నీ కీర్తనకారుడు దావీదు చెప్తున్నాడు, భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు, యెహోవా పరిశుద్ధుడు. అంతే, పరిశుద్ధమైన దేవుడిన ఎప్పుడైతే వెలిగింపబడ్డావో నీలో చీకటి ఎంత మాత్రం ఉండదు. ఎందుకో తెలుసా? నీ ప్రభులో చీకటి లేదు. అటువంటి దేవుణ్ణి కలిగి ఉన్న నీవు ఇక వ్యసనాలు ఎందుకు వెళ్తున్నావు అంటే ఆయన ఎటువంటి వేల్పుడో నీకు తెలియక వెళ్తున్నావు. నిర్గమకాండములో ఆయన గురించి గొప్ప విషయాన్ని తెలియపరుస్తాడు మోషే.
నిర్గమకాండము 15వ అధ్యాయము 11వ వచనాన్ని చూద్దాం. యెహోవా వేల్పులలో నీ వంటి వాడు ఎవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడువు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడువు, అద్భుతములు చేయవాడువు, నీ వంటి వాడు ఎవడు అంటున్నాడు. ఎంత అద్భుతం అండి! ఈ దేవుని గురించి నువ్వు తెలుసుకునే కొలది నువ్వు ఎటువంటి వాడు అయిపోతావు అంటే, వెలుగు, నీవే వెలుగు. ఈ లోకానికి క్రైస్తవుడే ఈ విశ్వానికి దిక్కు. విశ్వం యావత్తు తొంగి చూస్తుంది, పిల్లలుగా మీరు ఎప్పుడు రూపాంతరము చెందుతారో. సృష్టి యావత్తు మిక్కిలి ప్రసవ వేదనతో ఉంది. తండ్రి అయిన దేవుని కుమారులుగా క్రీస్తుకు మరి జ్యేష్ఠులైన యేసు క్రీస్తు ప్రభుకి సహోదరులుగా మీరు రూపాంతరము చెందాలని సమస్త సృష్టి, సకల విశ్వము తొంగి చూస్తుంది. ఎందుకో తెలుసా? మీరు పిల్లలుగా మార్చబడితే, మీరు పరిశుద్ధతగా మార్చబడితే, ఇదిగో ఒకనాడు శపింపబడిన భూమి విడుదలను ప్రకటించే శక్తివంతులు మీరు. కాబట్టి మీరు నమ్ముకున్న దేవుడు ఎటువంటి వాడో మీకు తెలియాలి. ఆయన గురించి మనం ఇంకనూ డిస్కవర్ చేద్దాం. అయిపోలేదు, ఈ రోజుతో అయిపోలేదు. అలా తెలుసుకున్నప్పుడే మన పరిశుద్ధతను మనం వెంటాడగలుగుతాం. మనకుగా లోకము నుంచి వచ్చిన ఏక అవిధేయతమైన పనులు కానీ, అసహ్యకరమైన విషయాలు కానీ, అవేమీ కూడా మనం లోకంలో ఉండి చూస్తే అవి మనకెంతో మేలుకరముగా ఉంటాయి. ఎందుకయ్యా మంతాగుతున్నావు అంటే ఏమంటారండి? నేను బాధను మర్చిపోవడానికి అంటాడు. ఎందుకయ్యా సిగరెట్ కాలుతున్నావు అంటే చెప్తాడు, అబ్బా బుర్ర పని చేయట్లేదండి. ఇటు బుర్ర పని చేయకపోతే సిగరెట్ కాలుతావా? అసలు సిగరెట్ అనేది ఏంటి? అసలు దాన్ని నువ్వు ఎందుకు తీసుకుంటున్నావు? అసలు నువ్వెవరు? అసలు నువ్వు ప్రశ్న అది. నువ్వు సిగరెట్ కాదు, బుర్ర పని చేయట్లేదు, సిగరెట్ కాదు, అసలు నువ్వెవరువి? నువ్వెవరవో తెలుసుకుంటే నీ చేతిలో అది ఉండదు. నువ్వెవరవో తెలుసుకుంటే ఆ గ్లాస్ నీ చేతిలో ఉండదు. నువ్వెవరవో తెలుసుకుంటే ఆ వ్యభిచారిణి వద్దకు నువ్వు వెళ్ళవు. నువ్వెవరవో తెలుసుకుంటే ఆ యొక్క వ్యసనాల్లో నువ్వు, సుడిగుండాల్లో నువ్వు చిక్కుకోవు. అది తెలుసుకోవాలి అంటే నీవు ఎవరి యొద్ద నుంచి వచ్చావో, ఎవరి యొద్దకు వెళ్ళాలో తెలుసుకోవాలి. అసలు నీవెవరో తెలుసుకోవాలి. హూ ఆర్ యూ? నేనెవరిని? ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవాలి. నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళ్ళాలి? సమస్త లోకంలో అన్ని విషయాలు మానవుడు ఆలోచిస్తాడు, కానీ నీ కొరకు నువ్వు ఆలోచించలేవు. ప్రభు అదే చెప్పాడు. మొదటగా నీవెవరివి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఈ 70-80 సంవత్సరాల కాలం తర్వాత నువ్వు ఎక్కడికి వెళతావు? ఇది తెలుసుకోండి ప్రయత్నంలో ఈ పరిశుద్ధ గ్రంథముతో నువ్వు పరిచయం పెంచుకుని నీ స్నేహితుడితో నువ్వు ప్రయాణం చేస్తుంటే, ఇదిగో పరిపూర్ణంగా నీకు తెలియదు. మార్గ మధ్యంలో నీ రిపెండెన్స్తో, నీ మార్గ మధ్యంలో ఆయన యొక్క సహవాసంతో నువ్వేమైపోతావట? హానోకు వల్ల ఒక రోజు ఈ లోకంలో ఉండవు, తండ్రి ఇంటికి చేరుకుంటావు. ఆయన నీ శరీరముతో, నీ ప్రాణముతో, నీ ఆత్మతో ఆయన తన ఇంటికి ఆహ్వానించేవాడిగా ఉన్నాడు. ఎందుకంటే అక్కడి నుంచి నువ్వు వచ్చావు, తిరిగి ఆయన ఇంటికి వెళ్ళవలసిన వాడిగా ఉన్నావు. చూడండి, ఇంకొక మాట మరలా రేపు మాట్లాడుకుందాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో చూస్తాం. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో ప్రతిగానములు చేయుచుండది. ఎవరట ఆయన? పరిశుద్ధుడు. యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. అటువంటి పరిశుద్ధమైన దేవుణ్ణి నువ్వు కలిగి ఉండి అపరిశుద్ధమైన కార్యాలు, అపవిత్రమైన కార్యాలు నీ శరీరమును ఏ రీతిగా జరిగిస్తావు? నా కుమారుడా, నా కుమార్తె, అదేమైనప్పటికీ మొదటగా నువ్వు తెలుసుకోలేనిది ఏంటి అంటే, నువ్వు ఎటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నావో తెలుసుకోక నువ్వు లోకం వైపు చూస్తున్నావు, లోకాశల వైపు చూస్తున్నావు, లోకంతో స్నేహం చేస్తున్నావు, లోకంలో ఉంటున్నావు. నీవెవరు? నువ్వెందుకు ఈ లోకానికి వచ్చావు? నువ్వెందుకు ప్రత్యేకింపబడ్డావు? ప్రతి ఒక్కరూ కారణ జన్ముడే. ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి కారణ జన్ముడే. ఏ కారణం లేకుండా ఆ దేవాది దేవుడిని నీ లోకానికి పంపలేదు. కానీ నువ్వు నిరార్థకం చేసుకుంటున్నావు, నువ్వు వ్యర్థపరుచుకుంటున్నావు. నువ్వు ఆలోచించక, దేవుని ఉద్దేశాన్ని నువ్వు డిస్కవరీ చేయక,
నా పట్ల నా దేవుడు ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో నువ్వు తెలుసుకొనక నీ యొక్క కాలాన్ని, నీ యొక్క సమయాన్ని, నీ యొక్క జీవితాన్ని వృధాపరుచుకుంటూ ఉన్నావు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మనం కలిగి ఉన్న దేవుడు పరిశుద్ధుడు, మనం కలిగి ఉన్న దేవుడు భయంకరుడు. ఆ భయంకరమైన దేవుడు, ఆ పరిశుద్ధమైన దేవుడు మన కొరకు ఏం చేశాడని తెలుసుకుంటే మనం ఆయన కొరకు ఏం చేయాలో అర్థమవుతుంది. మరి ఈ సంభాషణ మనం ఈ వారమంతా కాదు, మన జీవితాంతం కొనసాగించిన పరిపూర్ణం కాదు. కానీ కాబట్టి ఇక్కడ ఆయన తప్ప పరిశుద్ధులు ఎవరు లేరు. ఆయనే పరిశుద్ధుడు, ఆయనే పవిత్రుడు. ఆయనను బట్టి మనం పరిశుద్ధులమయ్యాం. ఆయనే వెలుగు, ఆయన్ని బట్టి మనం వెలుగుమయమయ్యాం. నిశ్చయముగా ఆయనతో మనము, మనతో ఆయన. ఆయన ఎట్టివాడై ఉన్నాడో లోకమునకు మనము అట్టివారై ఉన్నాం. మరి ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి. మరి ప్రతిదినము రండి, వాక్యముతో మనం అంటగట్టబడదాం, వాక్యములో నిలిచి ఫలిందాం. మన సంఘాలకు, మన యొక్క కుటుంబాలకు, మన యొక్క సమాజానికి, మన యొక్క సార్వత్రిక సంఘానికి మనమే దీవెనకర్మగా, మనమే రక్షకులుగా, మనమే పోషకులుగా, మనమే దిద్దుబాటుదారులుగా, మనమే పోరాటదారులుగా నిశ్చయముగా వెలుగొందుదుము గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాకృపగలిగిన తండ్రి, దయగల రాజా, నీకు ఎనలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నా తండ్రి. మరి మీరు ప్రేమించి నాయన మమ్మును నాయన బలపరిచారు. మీరు మాట్లాడిన ప్రతి మాట మా హృదయంలో ముద్రించి మా కడుపు నుంచి జీవజలధారలు ఉద్భవింపచేస్తూ లోకానికి ఆశీర్వాదకరంగా ఉండులాగా మీరే సహాయపడతారని మా యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన విజ్ఞాపన అడిగి వేడుకొని నిశ్చయముగా పొందుకున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.